మంచిర్యాల జిల్లా మందమరిలో 2004లో లెదర్ పార్కు కొరకు కేటాయించిన 25 ఎకరాల స్థలాన్ని తెలంగాణ లెదర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పెషల్ ఎస్టేట్ ఆఫీసర్ భిక్షా నాయక్ మందమరి ఎంఆర్ఓ సతీష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లెదర్ పార్కుకు కేటాయించిన 25 ఎకరాల స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని, అక్రమంగా ఆక్రమించుకోకూడదని, అలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పరిశ్రమ కొరకు కేటాయించిన భూములను అనుమతులు లేకుండా ప్రవేశించినా, ప్రభుత్వ భూములు ఆక్రమించినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. త్వరలో ప్రభుత్వ అనుమతులు పొంది లెదర్ వస్తువుల తయారీకి ఉపాధి పొందడానికి యువతకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు మంజూరు కాగానే కార్మిక గనుల ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో ఆధునిక శిక్షణా పరిశ్రమ పునఃప్రారంభిస్తామని అన్నారు. నేటి రోజు లెదర్ పార్క్ ఎస్టేట్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి మన మనకు రావడం జరిగింది. గతంలో 2004 సంవత్సరంలో లెదర్ పార్కుకు ఏదైతే 25 ఎకర్ అలాట్ చేశారో దాన్ని మాతో సందర్శించి మాకు కొన్ని ఆదేశాలు జారీ చేసిండ్రు. ఆ సందర్శన సమయంలో వాళ్ళ భూమిలో వాళ్ళ కేటాయించిన స్థలంలో కొందరు ఎవరో ఈ సమాధులు కట్టి ఉన్నట్టుగా నిర్ధారించారు. అలాగే లోకల్లో ఉన్న వాళ్ళ లెదర్ పార్క్ సంబంధించిన మేనేజర్ గారు వాళ్ళు కూడా చాలాసార్లు ఎవరికైతే మన లోకల్ ప్రజలు చెప్తున్నారు, ఇది ఏదైతే 25 ఎకర్ అలాట్ ల్యాండ్ చేశారో వాళ్ళు తొందరలోనే లెదర్ పార్క్ సంబంధించినది ప్రభుత్వంతో అనుమతి తీసుకొని నడపడానికి సిద్ధంగా ఉన్నారు. కావున ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రజలకు కూడా ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేయకుండా, ఏదైతే మనం మందమరి మండలు ఒక ఇండస్ట్రీ పెట్టే అవకాశం వచ్చింది కనుక వాళ్ళు ముందుకు వస్తున్నారు కనుక వాళ్ళ కేటాయించిన భూమిని అన్యాక్రాంతం చేయకుండా మనం ఉండాలని కోరుతున్నాను. అలాగే ఎవరైనా కానీ అన్యాక్రాంతం చేస్తే ప్రభుత్వ చట్టరీత్యా ప్రకారం ఎలాంటి ఆదేశాలనో పై అధికారులకు తీసుకెళ్లి చట్టరీత్యా మేము చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం. కావున అందరూ సహకరించాలని మేము మా రెవెన్యూ తరఫున మరియు ప్రజల తరఫున లెదర్ ఇండస్ట్రీ అంటే ఎస్టేట్ ఆఫీసర్ మాకు ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారము మేము దీన్ని ఎప్పుడు చూసుకుంటూ కాపాడుతామని తెలియజేస్తున్నాం. తహసీల్దార్ గారితో సంప్రదించి ఇక ముందు ఎలాంటి ఆక్రమణ జరగకుండా నిషేధించడానికి ఒకవేళ బలవంతంగా మా ల్యాండ్లో అంటే లెదర్ పార్క్ కేటాయించిన 25 ఎకరాల భూమిలో ఎవరైనా ఏ రకమైన ఆక్రమణ చేయడానికి ప్రయత్నించినా భూ ఆక్రమణ కేసు కింద తహసీల్దార్ గారు వారిపై తగిన చర్యలు తీసుకుంటారు. దానికి మా తహసీల్దార్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక రెండవది ఏంటంటే దీనికి ఎప్పుడు ఎంతకాలం ఇట్లా ఉంటుందనేది ఒక ప్రశ్న జనరల్గా కామన్ పబ్లిక్ నుంచి వస్తుంది. మేము దీనికి ఈ ల్యాండ్ మా పేరు మీద రావడానికి మేము క్యాబినెట్ సబ్ కమిటీలో అప్రూవల్ కావడానికి ప్రపోజల్స్ పంపడం జరిగింది. అది అయిన తర్వాత స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంయుక్తంగా వచ్చే బడ్జెట్ తోటి ఇక్కడ లెదర్ పార్క్ మినీ లెదర్ పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.